అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రద్ధగా విందాం. కొద్ది నిమిషాలు ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు, పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. దేవుని వైపు మన దృష్టిని కేంద్రీకరించి కొన్ని మాటలైనా మన హృదయాల్లో పదిలిపరుచుకునేలాగా ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పుచున్నటువంటి మాట, నా యందు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచియుందును. దేవుని యందు నిలిచి ఉండమని దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుని యందు మనము నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడట. ఈ మాట మనకు బాగా అర్థం అవ్వాలనంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని యందు నిలిచి ఉంటే నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కారణం ఏమిటంటే, దేవుడు నీ యందు ఉంటాడు గనుక, దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక. జీవితంలో లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడు నీతో ఉంటే నీకు లేమి అనేటువంటిది కలగదు. అసాధ్యమైనది సుసాధ్యముగా చేయగలిగిన దేవుడు నీతో ఉంటే నీకు ఏ లోటు కూడా కలగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమనంటే, మనము ఏదో విషయం గురించి బాధపడుతున్నప్పుడు కానీ భయపడుతున్నప్పుడు కానీ కొంతమంది చెబుతూ ఉంటారు, నీకెందుకురా, నేనున్నాను కదా, నువ్వు అలా నిలబడు, నువ్వు నా వెనకాల నిలబడు, నేను చూసుకుంటాను అంటూ ఉంటారు. ఈ మాటలు ఎక్కువగా రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, నీకెందుకు అలా ఉండు, నేను చూసుకుంటాను, నువ్వు నా వెనకాల ఉండు, నీకేం భయం లేదు, నేనున్నాను కదా అని అంటూ ఉంటారు. మరి ఆ మాటనే నమ్మి చాలామంది వాళ్ళ వెనకాలయే ఉంటా ఉంటారు. ఈ లోకంలో సాధారణంగా జరిగేది అదే. అయితే మనుష్యులు చెప్పేటటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో వారు నిజంగానే వారికి సహాయంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఉండలేకపోతారు. ఎందుకంటే మనుష్యుల మాటలు నిలకడగా ఉండవు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా యందు నిలబడండి, నీ యందు నేనును నిలిచియుందును. ఈ మాట అదే, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. నీవు నా వెనకాల ఉండు, నా పక్షంగా ఉండు, నేను నీకు ముందుంటాను, నేను నీ పక్షముగా ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది నాడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కదా, ఎవరో ఒకరు వెనకాల నిలవబడి వారు ఆయన చూసుకుంటాళ్లే అని నమ్మి వారి వెనకాల వెళుతూ ఉంటారు. అయితే ప్రియులరా, మనుష్యుల మాటలకు గ్యారంటీ అనేటువంటిది లేదు. చూసుకుంటే చూసుకోవచ్చు, గెలిచిన తర్వాత ఏదైనా ఉపకారం చేస్తే చేయవచ్చు. కానీ ఒకవేళ అదృష్టం బాగుండక గెలవలేదనుకోండి, అలాంటి సందర్భాల్లో ఈ వ్యక్తి మీ వెనకాల తిరిగాం కదయ్యా, నేను ఉంటానన్నావు కదయ్యా, నేను చూసుకుంటానన్నావు కదయ్యా అంటే, ఒరే మనం గెలవలేదురా, ఏం చేస్తాం, మనం గెలిస్తే చూద్దును అని అక్కడ మాట మార్చవచ్చు. ప్రభునందు ప్రియులరా, అలా కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట సత్యమైనటువంటిది, అది నిలకడగా ఉండేది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏ సున్నైనను పొల్లైనను లేదు. ప్రియులరా, ఆయన మన పక్షంగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు, అదేమిటంటే, నా యందు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము నిలిచి ఉంటే ఆయన మన పక్షముగా ఉంటాడు. మనుష్యుల మాటలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, అధికారాలు మారిపోవచ్చు, పదవులు మారిపోవచ్చు, కానీ దేవుని మాట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. మనుషుల మీద ఆనుకుని ఎవరో మనకు చేస్తారు, ఎవరో మనల్ని పైకి లేపుతారు, ఎవరో మనకు దారి చూపిస్తారు, ఎవరో మనకు బాగు చేస్తారు అని ఆధారపడే కంటే, మనుష్యులను ఆధారపడే కంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు అని వాక్యం చెప్తుంది. ఈ మాట కూడా అదే. మనం జాగ్రత్తగా మన మనసులో ఈ మాటను పదిలపరుచుకుందాం ప్రియులరా. నా యందు నిలిచి ఉండండి. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యులను ఆశ్రయించి జీవితాలు కట్టుకోవాలి, మనుష్యులను ఆశ్రయించి ఏదేదో చేయాలని అనుకుంటే కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు మోసపోవచ్చు. కానీ దేవుని పైన మన ఆధారం ఉండాలి. దేవుని పైన మనం ఆనుకోవాలి. ఆయననే ఆధారముగా మనం చేసుకుని ఆయనలో మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు ఓరకనే నిలిచి చూడండి, యెహోవా మహిమను మీరు మీ కళ్ళారా ఇప్పుడు చూస్తారు. ప్రభునందు ప్రియులరా, వారు భయపడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నది. సముద్రం చూస్తే చాలా గంభీరంగా కనబడతా ఉన్నది, చాలా లోతైనది. సముద్రంలో పడాలా? ఒకవేళ వెనకాల చూసినట్లయితే ఫరో సైన్యము, రథముల చప్పుడు, సైనికుల చప్పుడు, గుర్రాల చప్పుడు వారి గుండెను మరి అదరగొట్టేస్తూ ఉన్నాయి. భయపడిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు ఓరక నిలిచి చూడుడి. ప్రభునందు ప్రియులారా, దేవునిలో నిలబడి ఉంటే మనం అలాగ ధైర్యంగా స్థిరంగా దేవుని యందు నిలబడిన వారిగా, నిలకడగలిగిన వారిగా, దేవుని మార్గములో దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నట్లయితే దేవుని మహిమను నీ కుటుంబంలో కూడా నువ్వు చూడగలుగుతావు, నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన దేవుని సంగమా, అట్టి రీతిగా మన జీవితాలు కట్టుకోవడానికి, మన కుటుంబాలను సరి చేసుకోవడానికి, మన బిడ్డల యొక్క భవిష్యత్తులను మనము తీర్చిదిద్దుకోవడానికి మనం ఎక్కడ నిలిచి ఉండాలో తెలుసా? దేవునిలో నిలిచి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండండి. ప్రభునందు ప్రియులరా, ఇది దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి పిలుపు. నా యందు నిలిచి ఉండండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు, మిమ్మల్ని బాధ పెట్టేదేమీ ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షముగా ఉన్నప్పుడు, దేవునిలో మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు ఉండడు. కాబట్టి ప్రియులరా, దేవుని యందు నీవు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడము, సంఘములో చక్కగా ఆత్మీయముగా ఎదగడము, దేవుని వాక్యములో ఎదగడము, దేవుని యందు భయభక్తుల్లో ఎదగడము, దేవుని పైన విశ్వాసములో ఎదగడము, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి లోక సంబంధమైనటువంటి జీవితాలు జీవించడం కాదు, లోకాశలో పడి తిరగడం కాదు, లోకాశలను నెరవేర్చుకోవడం కాదు. యేసులో నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉంటే మనకు ఎన్నో గొప్ప మేలులు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, సమయాన్ని బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఆయన యందు మనం నిలిచి ఉంటే మనకు కలిగేటటువంటి మేలులు, ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం పొందుకునేటటువంటి మేలులు కొన్నిటిని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట తెలియజేస్తున్నాను. యోహాను సువార్త అదే అధ్యాయం 15వ అధ్యాయము 4వ వచనమును మనం గమనిద్దాము. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును. దేవుని యందు నిలిచి ఉంటేనట ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అనగా ఆయన మన పక్షముగా ఉంటాడు. ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు మనకు విజయమే కలుగుతుంది. నిన్న రాత్రి దేవుని వాక్యములో మనం ధ్యానం చేసుకున్నాం. చాలా తక్కువ మంది వచ్చారు నిన్న, ఎంతమంది లేరు. అయినప్పటికీ నయమాను పక్షముగా దేవుడు ఉన్నాడు. దేవుడు నయమానుకి విజయమును కలుగజేసేవాడట. నయమాను ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పోరాటానికి వెళ్ళినా దేవుడు అతని పక్షముగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏం కలిగేదట? జయము కలిగేది. దేవుని యొక్క వాక్యంలో నిన్న ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు జయమే కానీ అపజయం లేదు. కారణం ఏమిటంటే యెహోవా అతని పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీవు చేసే పనులలో ఆయన నీకు సహాయముగా ఉంటాడు.
ప్రభునందు ప్రియులరా, మరి సంసోన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ సంసోను ఒకానొక దినమున లేచి నిలవబడి ఎప్పటిలాగే నేను వీళ్ళందరినీ కొట్టేస్తాను అని అనుకున్నాడట. ఎప్పటిలాగే నా బలాన్ని చూపిద్దాం అనుకున్నాడట. ఎప్పటిలాగానే నా యొక్క శక్తిని చూపిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు అతను చాలా బలవంతుడు, చాలా బలము కలిగిన వాడు. ఇశ్రాయేలీల్ని ఫిలిష్తీయుల నుండి విడిపించడానికి బలముగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. కానీ అప్పుడు కూడా లేచి మరి ఏం చేద్దాం అనుకున్నాడు? ఫిలిష్తీయులందరినీ కొట్టేద్దాం అనుకున్నాడు. ఫిలిష్తీయులందరినీ ఆ సంకెళ్ళు బంధించి ఉండగా వాటిని ఒక తాడు తెంపినట్టుగా, ఒక పురుకోస తెంపినట్లుగా ఆ సంకెళ్ళను, ఇనప సంకెళ్ళను తెంపేద్దాం అనుకున్నాడు. కానీ అది వల్ల అవ్వడం లేదు. అయ్యో, ఇంతకుముందు నేను సంఖ్యలను తెంపేసేవాడినే, ఇంతకుముందు ఫిలిష్తీయుల్ని నేను ఎంతగానో వారిని కొట్టేసేవాడినే, ఎవరు కూడా నా ఎదుట నిలవబడలేకపోయారు. ఇప్పుడు నా బలం ఏమైంది, నా శక్తి ఏమైంది అని అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా అతనిని ఎడబాసెననే సంగతి అతనికి తెలియలేదు. యెహోవా అతన్ని ఏం చేశాడటండి? ఎడబాసాడు. ఎందుకు ఎడబాసాడు? దేవునికి ఇష్టం లేదా? దేవునికి ఏమైనా పక్షపాతమా? ఎందుకు ఎడబాసాడంటే దేవుని యందు నిలిచి ఉండవలసినటువంటి సంసోను దేవునిలో లేడు, దేవునికి దూరం అయిపోయాడు. ఫిలిష్తీయులతో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నాడు, ఫిలిష్తీయులతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఇష్టమైనటువంటి మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళిపోయాడు, అన్య రీతిగా వెళ్ళిపోయాడు, లోకాశలకు వెళ్ళిపోయాడు, లోక సంబంధమైనటువంటి విషయాలలోనికి వెళ్ళిపోయాడు. కనుక దేవుడు అతనిని ఎడబాసాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నా యందు నిలిచి ఉండండి, నేను నీ యందు నిలిచి ఉంటాను. కాబట్టి సంసోను దేవునిలో ఉన్నంతకాలం అతను చేసినటువంటి ప్రతి పని సఫలంగానే మారేది. దేవునిలో ఉన్నంతకాలం విజయాన్ని పొందుకున్నాడు. దేవునిలో ఉన్నంతకాలం అతని ఎదుట ఫిలిష్తీయులు ఎవరు కూడా నిలబడలేకపోయారు. దేవునిలో కొనసాగినంతకాలము అతనిని ఎవ్వరు బంధించలేకపోయారు, అతనిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎప్పుడైతే దేవునిని ఎడబాసాడో, దేవుని యందు నిలిచి ఉండలేకపోయాడు, లోకం వైపుకు వెళ్ళిపోయాడు, లోకాశల్లో పడిపోయాడు, లోకము వైపు చూచాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతనిని ఎడబాసెను, దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఈ మాట అదే చెప్తున్నాడు. ఇదిగో ప్రియులారా, దేవుని యందు నీవు నిలిచి ఉంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు. దేవుడు నీ పక్షముగా ఉండి నీ కార్యములను సఫలం చేస్తాడు. నీవు చేసే పనులలో దేవుడు తోడుగా ఉంటాడు. నీవు చేసేటటువంటి ఆలోచనలు దేవుని చిత్తానుసారముగా నిన్ను నడిపించేటటువంటి దేవుడుగా ఉంటాడు. కనుక దేవుని యందు నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి మాట తెలియజేశాను, దేవుని పక్షముగా లేదా దేవుని యందు నీవు నిలిచి ఉంటే ఆయన మన పక్షముగా ఉంటాడు. కనుక దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు కూడా ఉండరు. అందరూ స్నేహితులే, అందరూ మిత్రులే, అందరూ కూడా మనకు అనుకూలుగానే ఉంటారు, కానీ వ్యతిరేకంగా ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే దేవుడే నీ పక్షమున ఉంటే నీకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో మాటలోనికి వెళ్ళిపోతున్నాను, నేను కొంచెం వేగంగా వెళ్ళిపోతున్నాను. 4 మాటలు నేర్చుకుందాం సమయాన్ని బట్టి, సమయం ఉంటే, లేదా 2-3 మాటల్లోనే ముగిస్తాను. 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. దేవుని యందు నిలిచి ఉంటే మొట్టమొదటి మాట ఏమిటండి? ఆయన మన పక్షంగా ఉంటాడు. రెండవ మాటలోనికి వచ్చాం. దేవుని యందు మీరు నిలిచి ఉంటే రెండో మాట ఏమిటి? మీకేది ఇష్టమో అడగండి, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. రెండవ మేలు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఆయన యందు గనక మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియులారా, కానీ ఆయన యందు నీవు నిలిచి ఉండే అడుగుతున్నావా? ఆయన యందు, ఆయన కట్టడల యందు, ఆయన ఆజ్ఞల యందు, ఆయన సన్నిధిలో, ఆయన మార్గములో నీవు నిలిచి ఉండి అప్పుడు అడుగు. ప్రభునందు ప్రియులారా,
నీవు నిలిచి ఉండి అప్పుడు అడిగినట్లయితే దేవుడు నీవేం అడిగినా దానిని అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన యందు నిలిచి ఉండకుండా మనం ఓరికి అడిగేస్తూ ఉంటాం, ఉపవాసములు చేసేస్తూ ఉంటాం, ప్రార్థనలో ఎంతగానో గోజాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ కండిషన్ ఏమిటో తెలుసా? నా యందు నీవు నిలిచి ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. ప్రభునందు ప్రియులరా, నీకు ఏది ఇష్టమో అడగమంటే మరి ఆ అసాధ్యమైనటువంటివి కాదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడే మనం చాలా పెద్ద లిస్టుతో వస్తాం. దేవా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు అని మన మనవులన్నీ కూడా దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి వస్తాం. మంచిదే. అయితే నీవు దేవుని అడగడానికంటే ముందే నీవు దేవునిలో నిలిచి ఉన్నావా లేదా? నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడగమన్నాడు. కానీ నిలిచి ఉండడానికి ఇష్టపడం కానీ, దేవుని ఆజ్ఞలను పాటిస్తానికి ఇష్టపడం కానీ, దేవునిలో జీవించడానికి ఇష్టపడం కానీ, మనకి ఇష్టమైనవి అన్నీ అడిగేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడు, నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి అడిగే వాటిలో కూడా మరి దేవుని వాక్యం ఒక చోట రాయబడింది. ఏమైనా తెలుసా? వారి భోగము కొరకై అడుగెదరట కొంతమంది. దేవుని వాక్యంలో రాయబడిన మాటే. అలాగును కాదు, మనకు ఏది అవసరమో దానిని అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. అది ఆయన దయచేసే దేవుడు. నీకు ఏది ఇష్టమో అడగమన్నాడని మనకు అనవసరమైనటువంటిది, మనకు అవసరం లేనటువంటిది అడగడం కాదు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏది ఇష్టమో అడగమన్నాడు. కానీ నా యందు నిలిచి ఉండు. దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు నీకేది ఇష్టమో నీవు అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా దానిని మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, నా యందు నిలిచి ఉంటే నేను మీ పక్షముగా ఉంటాను, నిలిచి ఉంటాను, నీ యందు నేను నిలిచి ఉంటాను. రెండవది, నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. మూడవ మాటలోనికి వెళ్ళిపోదాం. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. మూడవ మాట ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు నిలిచి ఉంటేనట మీరు ఎలాగుంటారట? బహుగా ఫలించెదరు. దేవునికి స్తోత్రం. బహుగా ఫలించడం అంటే ప్రియులరా, దేవుని యందు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. బహుగా ఫలించడం అంటే నీ అవసరత తీర్చబడమే కాదు, నీవు ఇంకొకరి అవసరంలో కూడా నీవు సహాయం చేయగలుగుతావు. నీ అవసరత తీర్చబడమే కాదు, ఇంకొకరి అవసరానికి నీవు ఉపయోగకరముగా ఉంటావు. నీ అక్కర తీర్చబడమే కాదు, ఇంకొకరి అక్కరను నీవు తీర్చగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఒక ఆమె కంగారుగా ఇలా చదివిందట, ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అని చదివిందంట. ఇక్కడ ఏమనుందండి? తీగలు అని ఉంది. కంగారులో ఏం చేసిందంట ఆవిడ? పాస్టర్ గారు అన్నాడట, ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అన్నారట. చూసారా? తీగలు, ఈగలు కాదు. కాబట్టి మీరు అలా కాదులేండి, చక్కగా చదువుతున్నారు బైబిల్, మీరు బాగానే చదువుతున్నారు. ద్రాక్షావల్లి ఆయన అయితే దానిలో నుండి వచ్చేటటువంటి తీగలం మనము. మరి ద్రాక్షావల్లి స్వచ్ఛమైనటువంటిది, తీగలు ఎలా ఉండాలి? స్వచ్ఛంగానే ఉండాలి. ద్రాక్షావల్లి పరిశుద్ధమైనటువంటిది, తీగలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. ద్రాక్షావల్లి మంచి కాపును, మంచి ద్రాక్ష గెలలను ఇచ్చేటటువంటి ఆ ఫలములను ఇచ్చేటటువంటిదిగా ఉన్నది. మరి అటువంటి ద్రాక్షావల్లిలో నుండి వచ్చిన తీగలు కూడా ఫలములు ఫలించేదిగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బహుగా ఫలించడం అని అంటే ఏంటంటే, ఒకప్పుడు అప్పు చేసే స్థితిలో ఉన్నటువంటి నీవు అప్పిచ్చే స్థితికి వెళతావు. అదే బహుగా ఫలించడం అని అంటే. ఆత్మీయముగా కూడా ఫలములు కలిగి ఉండాలి. శారీరకంగా మాత్రమే కాదు ప్రియులారా, ఆత్మీయముగా కూడా మన ఆత్మ ఫలములు
మనము వృద్ధి పొందించుకోవాలి. దేవుని యొక్క లేఖనాల్లో చెప్పబడినటువంటి గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు మనం గమనిస్తే అక్కడ ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని వచ్చినాయండి? 9 ఫలాలు. 9 ఫలాలు ఎవరైనా నిలబడి టక్కమని చెప్పగలరా? ఆత్మఫలములు. సండే స్కూల్ పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఎవరైనా చెప్తే వాళ్ళకి మంచి బహుమతి. చెప్పమ్మా విషయాలు చెప్తుంది అన్నది. ఒకటి తప్పు వచ్చేసింది, ఒక్కటే మర్చిపోయింది. జ్యోతి గారు చెప్తారట. రెండోసారి చెప్పిన వాళ్ళకి సులువైపోద్దండి. చెప్పండి. వెరీ గుడ్. ఇద్దరికి కూడా మంచి ప్రైజులు వచ్చే వారం ఇద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా. ఈ ఆత్మ ఫలములలో కూడా మనము అభివృద్ధి చెందాలి. మీరు బహుగా ఫలించడం అంటే కేవలము శారీరకంగా మరి ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడం, లేకపోతే బళ్ళు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం ఇదే ఆశీర్వాదకరం కాదండి. బహుగా ఫలించడం అని అంటే ఆత్మీయంగా కూడా ఈ ఫలాలు మనలో ఫలించాలి. ఈ ఫలములు కూడా మనము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆత్మీయముగాను ఫలించాలి, శారీరకముగా కూడా మనము ఫలించాలి. ఒక వ్యవసాయదారుడు ఒక చెట్టును నాటినప్పుడు లేదా ఒక పంటను వేసినప్పుడు ఆ పంట ఫలించినప్పుడు అతడు ఎంతగానో సంతోషపడతాడు. అలాగే నీవు నేను కూడా దేవుని తోటలో నాటబడినటువంటి మొక్కలము, దేవుని చేత పోషించబడుచున్న మొక్కలము. ఎప్పుడైతే మనము ఫలించేవారిగా ఉంటామో, ఎప్పుడైతే మనము ఆత్మఫలములు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ఈ లోకములో కూడా ఫలించడి కుటుంబముగా, ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటామో, మన తండ్రి మన యందు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలించడం అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునితో సంబంధం లేకుండా నీవు ఫలించలేవు. అదే అంటున్నాడు చివరి మాటలో, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. దేవునిలో ఉండకుండా, దేవుని కట్టడలను అనుసరించకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని యందు నిలిచి ఉండకుండా నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో లేకుండా వేరుగా ఉంటే అది ఏమైపోద్దండి? ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత అగ్నిలో పారవేయబడటానికి తప్ప అది ఫలించడానికి కానీ దేనికి కూడా పనికిరాదు. కానీ అదే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున మరి పేతురు గారు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి రాత్రంతా శ్రమ పడ్డాడట. కానీ ఒక్క చేప కూడా పడలేదు, దొరకలేదు. సముద్రంలో రాత్రంతా శ్రమపడినా కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక చాలా నిరుత్సాహం వచ్చేసింది. ఒడ్డుకు వచ్చేసాడు. ఈ రాత్రంతా శ్రమపడ్డాను. ఆ వలలు దులుపుకుంటున్నాడు. వలల నిండా ఆ నత్తగొల్లలో చెత్త తప్ప ఒక్క చేప కూడా పడలేదు. ప్రియులారా, అయ్యో రాత్రంతా శ్రమపడ్డాను, నేను ఇంటికి ఏమి తీసుకువెళ్ళను, పిల్లలు ఎదురు చూస్తారని చాలా విచారంతో రాత్రంతా ప్రయాసపడ్డాడు. అతని కండిషన్ ఎలాగ ఉంటుందంటే మనం ఆలోచించవచ్చు. రాత్రంతా శ్రమపడ్డాడు, ఫలితమేమి కూడా దక్కలేదు. ఎవరైనా కదిపితే చాలా కోపం వచ్చేస్తుంది, అటువంటి ఫ్రస్ట్రేషన్ అంటాం కదా, అలాంటి పరిస్థితిలో ఉంటాడు పేతురు అప్పుడు. ఎందుకంటే రాత్రంతా ఓ పక్కనేమో నిద్రలేని నీరసం, ఇంకా అంతకన్నా ఎక్కువ నీరసం. రాత్రంతా నిద్రలేదు, ప్రయాసపడ్డాడు, ఫలితం దక్కలేదు, చాలా కోపంగా ఉంటాడు, నిరుత్సాహంగా ఉంటాడు. మరి ఇక ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చిన గొడవ అని వలలు దులుపుకుంటున్నాడట. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళి ఏమడిగాడట? ఓసారి నీ దోణిలో కూర్చుంటాను నేను అన్నాడట. ఏమడిగాడు? ఒకసారి నీ దోణి నాకు కావాలి, నీ దోణిలోకి ఎక్కాలి నేను అని అడిగితే, మరి
నిజంగా చాలా కంట్రోల్ చేసుకున్నాడు పేతురు. చాలా కంట్రోల్ చేసుకుని కోపం తెచ్చుకోకుండా, సరేలే మరి ప్రభువు కదా అడిగింది, ధోని ఒకసారి అడిగాడు, నేనేమో ఇంటికి వెళ్ళిపోదాను అనుకుంటున్నాను, రాత్రి అంతా చాలా శ్రమ పడ్డాను, కష్టపడ్డాను, కానీ ఏమీ ఫలితం దొరకలేదు, మరి ప్రభువు కదా అడిగాడని ధోని ఇచ్చాడట. ధోని ఇస్తే ఏదో కాసేపు కూర్చుంటాడని ధోని ఇస్తే ఈయన ధోని మీద కూర్చుని ప్రసంగం మొదలెట్టాడట. ఆ ధోని మీద కూర్చుని ఈయన ఏం చేస్తున్నాడు? ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగించడం మొదలు పెట్టగానే అనేక మంది అక్కడికి చేరుకున్నారు. ప్రియులారా, అనేక మంది అక్కడికి చేరుకున్నారు. ప్రసంగించడం మొదలు పెట్టగానే జన సమూహం అక్కడికి వచ్చేసారు. అందరూ కూడా వింటూ ఉండేసరికి, మరి వింటూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మైక్ పట్టుకున్న వాళ్ళకి ఎలాగుంటుంది? ఇంకో గంట చెప్తారనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈయన ప్రసంగం ప్రారంభించి మొదలుపెట్టి చక్కగా ఇంకా ఆయన బోధిస్తూ ఉన్నాడు. మరి పేతురు గారేమో వాచి చూసుకుంటున్నాడట. మనకులాగా పేతురు గారు కూడా మరి ఈయన ఏదో ధోని అడిగాడని ఇచ్చాను, నేనేమో రాత్రంతా శ్రమపడ్డాను, రాత్రంతా చాలా ప్రయాసపడ్డాను, మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదారనుకుంటే వలలు కూడా ఉతికేసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోదారనుకుంటే ఈయన ప్రసంగం మొదలెట్టాడు, వదులుతలేదు అన్నట్టుగా మీకులాగే చూస్తున్నాడు పేతురు కూడాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ప్రసంగం చేస్తూ ఉంటుంటే అలాగే చూస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. ఇప్పుడు కాదులేండి, మన సంఘాల్లో కాదు, కానీ మన సంఘాల్లో కూడా ఒకప్పుడు ఉండేది. ఎప్పుడంటే ఆ నాన్నగారు ప్రసంగం మొదలెట్టారంటే గంట పైనే తప్ప లోపు ఎప్పుడు కూడా ఉండేది కాదు. పాపం చాలా ప్రయాసపడతా ఉండేవారు, కొంతమంది కాళ్ళు జాపుకునేవారు, ఇబ్బంది పడిపోయేవారు. నేను చూసేవాడిని, ఎందుకంటే నేను చూసిన కాళ్ళని. ఎందుకంటే ఆయన ప్రసంగాలు గంట పైనే తప్ప గంటలో ప్రసంగాలు ఏమీ ఉండవు. కాబట్టి చాలా కొంచెం ఇబ్బంది పడతా ఉండేవారు. అలాగే పేతురు కూడా ఇక్కడ ఈయనేమో నేను ఇంటికి వెళ్ళిపోదాను అనుకున్నాను, రాత్రి అంతా ఒక్క చేప పడలేదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టయానికి ఈయన వచ్చి ధోని మీద ఎక్కి ఏం చేస్తున్నాడు? ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం మధ్యలో ఆపకూడదు. మరి ఎలాగైనా ప్రభువు కదా, మరి ఆయన దైవ కుమారుడు కదా అని అలాగే ఓపిక పట్టుకుని మరి అలాగే చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘాల్లో చూపించరు, కానీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఇలా చూపిస్తూ ఉంటారంటే ఇలా గోక్కున్నట్టుగాను, ఇలాగ ఏంటది టైం అయిపోయిందండి అని చూపిస్తూ ఉంటారట. కాబట్టి మరి ఇక్కడ పేతురు గారు కూడా అలాగే ఓర్పుగా అలాగే చూస్తూ ఉన్నాడు. కొంతమంది హల్లెలూయా అని చెప్పమంటే ఆమేన్ అంటారంట. దాని అర్థం ఏంటి? ఇంకా అయిపోయింది టైం, ఆపేయండి అని. ఆమేన్ అంటే ఇంకా ముగింపని. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పరంట, ఆమేన్ అంటారంట వెనకాల నుంచి. ఇలాంటివి కూడా కొన్ని సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అలాగున పేతురు కూడా చాలా ఓపిక పెట్టాడు. ఎందుకంటే అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏమిటి, ఒక్క చేప కూడా పడలేదు, అన్ని నత్తగొల్లలో చెత్త తప్ప వలంతా దులుపుకున్న ఒక్క చేప కూడా పడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఓర్పుగా ఆయన ప్రసంగం ఎప్పుడు ముగిస్తాడా అని చూశాడు. ఇక ప్రసంగం అయిపోయింది, జనాలందరూ వెళ్ళిపోయాడు. అమ్మయ్య మనం కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడట. అప్పుడు పేతురుని పిలిచి ప్రభు అన్నాడంట, నీ ధోని లోపలికి నడిపించు అన్నాడట. మనమైతే ఏం చెప్తాం? మేము చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాం ఇక్కడ, జాలరలు. మేము చేపలు ఎప్పుడు పడతాయో మాకు తెలుసా, నీకు తెలుసా? ప్రతి దాంట్లోనూ దూరకు, నువ్వు నీ పని ఏదో నువ్వు చూసుకో కదా. ప్రియులరా, చేపలు ఎప్పుడు పడతాయో మాకు తెలుసు, లోపలికి నడిపించి మళ్ళీ కుడివైపు నెయ్యి నీ వల. చేపలు ఎక్కడ పడతాయి, ఎప్పుడు పడతాయి? జాలరం మేమా నువ్వా? ఆయన ఎవరు? ఆయన వడ్రంగివాడు. వీళ్ళెవరు? జాలర్లు, చేపలు పట్టేవారు. ఎవరికి బాగా తెలుస్తుంది చేపలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో? వాస్తవానికి రాత్రి సమయంలోనే చేపలు పైకి వస్తాయట. కాబట్టే రాత్రులు వేటకి వెళ్తారు. సముద్రంలో జాలర్లు కూడా రాత్రులు వేటకి వెళ్తారు. అలాగే పేతురు గారు కూడా అలాగే వేటకు వెళ్ళాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీ ధోని లోపలికి నడిపించు, నీ వలతి. మరి అక్కడ కూడా ఇంకొకటి ఉంది. వల కడగడం అంటే చిన్న విషయమేం కాదు. అప్పటికే వల దులిపేసుకున్నాడు. ఒక మాట ప్రభు మాట వింటా ఉంటా ఈ పని చక్కబెట్టేసుకున్నాడు పేతురు. వల శుభ్రం చేసేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ వల మరలా
వేయమంటా ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభువు గనుక ప్రభు మాటకు ఒకే మాట చెప్పాడు. ఏమనంటే, పేతురు ఎదురు చెప్పకుండా, ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున ఇప్పుడు వలేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. పేతురు చెప్పిన మాట ఏమిటో తెలుసా? సముద్రంలో చేపలు లేవు అనలేదు. సముద్రంలో చేపలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ మాకు దొరకలేదు అన్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనించండి, చేపలు లేకపోవడం కాదు, అక్కడ వీళ్ళకు దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అలాగే ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు లేకపోవడం కాదు, ఉద్యోగాలు ఉన్నాయి కానీ మనకు దొరకలేదు. చదివి చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మనకు చదువు రాలేదు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. వ్యాపారాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ మనం వ్యాపారం చేయడం మనకి కలిసి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు జీవితంలో కూడా అదే జరిగింది. కారణం ఏమిటంటే, అంతకుముందు పేతురు ప్రయత్నాలన్నీ యేసు లేకుండా జరిగినాయి. ఇప్పుడు యేసు మాట చొప్పున వెళ్తున్నాడు లోపలికి. దేవుని యందు నిలిచి వెళ్తున్నాడు, దేవుని మాట ఫాలో అవుతూ వెళ్తున్నాడు. యేసయ్య మాటను బట్టి నేను వేస్తున్నాను అని మరి కుడివైపున ప్రభువు చెప్పిన రీతిగా మరి ఆ యొక్క వలను వేసినప్పుడు ఎంతగా పడినాయండి, విస్తారమైనటువంటి చేపలు పడినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి చేపలు పడి అది బహుగా ఫలించడం అంటే అది కేవలము వీరి దోణి నిండిపోవడమే కాదు, మరొక దోణిని పిలిచారట, ఆ దోణిలో కూడా నిండిపోయినాయట. వలలు పిగిలిపోవునంతగా విస్తారమైనటువంటి చేపలు పడినవి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు యేసులో ఉండి ఆయన మాట ప్రకారము జీవిస్తూ, ఆయన వాక్యమందు జీవిస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయనను వెంబడిస్తూ నువ్వు చేసేటటువంటి పని నీకు ఎలా ఉంటుందో తెలుసా? బహుగా ఫలించేటి రీతిగా నీకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో మనం వినాలి. దేవుని యొక్క మాటలను మనము ఆసక్తితో విని విడిచిపెట్టేవారిగా కాదు, వాటిని పాటించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని మాటలను ఆలకించేటప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. ఆ మాటలు పాటించేవారిగా మనం ఉండాలి, ఆ మాటలను గైకొనేవారిగా మనం ఉండాలి. మన హృదయాలలో కొన్ని మాటలైనా మనము దాచుకుని, మరి పెద్దయ్య గారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, మీ హృదయం అనే పలకల మీద దేవుని మాటలు రాసుకోండి అనేవాడు ఆయన. ప్రభునందు ప్రియులరా, మరి ఇప్పుడైతే మోడర్న్గా చెప్పాలేమో, మీ ట్యాబ్ల మీద వాటిని రాసుకోండి అని చెప్పాలేమో. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అయిపోయింది, పలకలు ఎక్కడా కలపడతలేదు. ఈ మధ్యన ఒక సామెత చెప్పారు, ఏమిటంటే పిల్లలట తెలుగు పదాలు పలకలేకపోతున్నారంట. పిల్లలు తెలుగు పదాలు పలకలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటా అని ఆలోచన చేస్తే ఏమిటట, పిల్లల చేతిలో పలకలు లేవంట, అందుకే తెలుగు పదాలు పలకలేకపోతున్నారు. వాళ్ళకి పలకలేదు కాబట్టి పలకలేకపోతున్నారు అని ఒక ఆయన దానికి సమాధానం చెప్పాడు. కారణం ఏమిటంటే, మరి అందరం ఇంగ్లీష్ మీడియం అని అందులో చేర్చేస్తున్నారు, అక్కడ తెలుగు మాట్లాడితే కొడతారు కాబట్టి అటు తెలుగు మాట్లాడతలేదు, అటు తెలుగు రావట్లేదు, ఇటు ఇంగ్లీషు రావట్లేదు. ఏదైనప్పటికీ రెండు రావాలి, ఎందుకంటే మాతృభాష తెలుగు రావాలి, మరి భవిష్యత్తు కోసం ఉద్యోగాల్లో కానీ దేనికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఇంగ్లీష్ కూడా రావాలి. అలాగని తెలుగుని నిర్లక్ష్యం చేయకూడదు. ముందు మన భాష వస్తే అప్పుడు ఇంకో భాష మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించాలి. సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది అన్నట్టుగా కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన మనస్సు అంతా కూడా దేవుని మాటలపైన మనం లగ్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బహుగా ఫలించాలనంటే దేవుని యందు మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా,
దేవుని యందు నిలిచి ఉంటే మనము పొందుకునేటటువంటి మూడవ మేలు ఏమిటంటే మీరు బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ మాటలోనికి వెళ్ళిపోతున్నాను. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరాయన యందు నిలిచియుండుడి. ఆయన యందు నిలిచి ఉంటే మనకు కలిగే 4వ గొప్ప మేలేమిటంటే ప్రియులరా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలోనట మనం ఎలా నిలబడతామో తెలుసా? సిగ్గుపడక ధైర్యముగా నిలబడగలుగుతాం. దేవుని యందు నీవు నిలిచి ఉంటే ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన మేలు. ఇంతకుముందు చెప్పినటువంటివి మరి అవి కూడా మేలులే. దేవుడు మన పక్షముగా ఉండడం. రెండవది ఏమిటమ్మా? రెండవది ఏం చెప్పాను? ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహిస్తారన్నాడు. మూడవది ఆయన యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు. 4వది పర సంబంధమైన ఆశీర్వాదము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఆయన యందు నిలిచి ఉంటేనట ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో ఆయన ఎదుట మనం ఎలా నిలబడతామో తెలుసా? సిగ్గుపడకుండా ధైర్యముగా నిలబడతామట. ఆయన యందు నిలిచి లేకపోతే, ఆయన కట్టడలను నువ్వు పాటించకపోతే, ఆయనకు నువ్వు లోబడకుండా జీవిస్తే ఆయన ఎదుట నిలబడడానికి కూడా నీకు అర్హత ఉండదు. ఆయన ఎదుటకు వెళ్ళడానికి కూడా అర్హత ఉండదు. ఒక యజమానునికి పనివాడు నమ్మకంగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎదుట నమ్మకంగా నిలబడగలుగుతాడు. అలా కాకుండా దోషము చేసి ఆయనకు నమ్మకంగా లేకుండా ఆయనను మోసము చేశాడు అనుకోండి, నిజముగా అది బట్టబయలైనప్పుడు ఆయన ఎదుటికి రావడానికి కూడా ఏం పడతాడు? సిగ్గుపడతాడు. కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాడు, నేను ఆయన ముఖం చూడలేనండి, మీరే ఏదోటి చెప్పండి అని వేరే వాళ్ళని బతిమాలుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, మీరు నా యందు నిలిచి ఉంటే నేను ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ప్రత్యక్షం అవ్వబోతూ ఉన్నాడు. ఆయన రాకడనేటువంటిది ఉన్నది. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నరావతారి అయి ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరములు జీవించి మనందరి పాపముల నిమిత్తమై సిలువనెక్కి శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తాను చెప్పిన రీతిగా తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన శిష్యులకు అనేక మందికి అగపడి వారిని ధైర్యపరిచి వారికి పరిశుద్ధాత్మను పంపించి, ఇదిగో నేను వెళుతున్నాను, నేనుండే చోటున మీరును ఉండులాగున మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తాను. మరి అప్పుడు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను అని ఆయన చెప్పారు. మరి ఆ రాకడలోనట ఆయన ఎదుట మనం ఎలా ఉంటామట? ఆయన యందు నిలిచి ఉంటే సిగ్గుపడక ధైర్యముగా నిలబడగలుగుతాం. కానీ ఈ లోకంలో ఉండగా ఈ లోకాశలకు లోబడి లోక సంబంధమైనటువంటి పనులలో మునిగిపోయి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి లోక సంబంధమైనటువంటి విషయాలపై కేంద్రీకృతము మన మనస్సంతా కూడా చేసి దేవునిని వెంబడించక, దేవుని మాటలు పాటించక, దేవుని వాక్యమును అనుసరించక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆయన ఎదుట మనము సిగ్గుపడతాం. దేవుడు నన్ను రక్షించాడు, దేవుని సువార్తను నాకు వినిపింపజేశాడు, ఆయన ముద్రను నాకు ధరింపజేశాడు, ఆయన సన్నిధిలో నాకు స్థానం ఇచ్చాడు, ఆయన సన్నిధిలో నేను నివసించే భాగ్యం ఇచ్చాడు. కానీ నేను దేవుని యందు నిలిచి ఉండలేకపోయాను, నేను దేవుని ఎదుట నిలబడలేను, దేవుని ఎదుట నేను మరి సిగ్గుతో తల వంచుకుంటాను అన్నట్టుగా ఆ దినమున పరిస్థితి ఉంటుంది. కానీ నీవు దేవుని యందు నిలిచి ఉంటే నీవు ఎలాగుంటావట? సిగ్గుపడక ధైర్యముతో ఆయన ఎదుట నీవు నిలిచి ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాకడలో ఆయన ఎదుట నిన్ను ధైర్యముగా నిలవబెట్టేది ఏమిటో తెలుసా? ఆయన యందు నిలిచి ఉంటేనే.
ఆయన యందు నిలిచి ఉంటేనే, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలించలేదు, తనంతట తాను ఫలించలేదు. దేవునిలో నువ్వు నిలిచి ఉండాలి, దేవుని యందు విశ్వాసంతో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టకుండా దేవునిలో సంతోషముగా సాగిపోయేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన యందు నిలిచి ఉంటే 4 మాటలు చెప్పాను. 4 మాటలు కూడా మీరు చెప్పేసినట్లయితే మరి సంతోషంగా ముగించేస్తాను, చెప్పకపోతే మళ్ళీ మొదలు పెడతాను. 4 మాటలు ఏమిటి? ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన పక్షమున ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉంటే అమ్మా ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఆయన యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఆయన యందు నిలిచి ఉంటే ఆయన రాకడలో ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా నిలిచి ఉంటాము. మరి ఆయన యందు నిలిచి ఉందామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉంటే ఇట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ మేలులు పొందుకోవాలనంటే, ఆ మేలులు నీ జీవితంలో అనుభవించాలనంటే అటువంటి గొప్ప సిగ్గుపడనక్కరలేని పనివాని వలె, సిగ్గుపడనక్కరలేని గొప్ప దేవుని బిడ్డవలే ఆయన ఎదుట, ఆయన రాకడలో నీవు నిలబడాలనంటే తప్పనిసరిగా ఆయన యందు నీవు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నావా ప్రియమైన సహోదరుడా, సహోదరి? ఎవరో మనల్ని పరిశీలించడం కాదు, మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. నేను నిలిచున్నానా? దేవుని యందు నిలబడి ఉన్నానా? దేవుని యందు నిలిచి ఉన్నానా? దేవుని కట్టడలను అనుసరిస్తున్నానా? దేవుని కట్టడల్లో నేను సాగిపోతున్నానా? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నానా? దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉంటున్నానా? దేవునిలో ప్రార్థనలో ఎడతెగకుండా ఉంటున్నానా? వాక్యమందు భయభక్తులు కలిగి వింటున్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులు కలిగి విన్నప్పుడు, ఆ వాక్యము మన హృదయాల్లో పదిలంగా ఉన్నప్పుడు, ఆ వాక్యమే మనలను దేవుని యందు నిలిపి ఉంచుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే మనలను దేవునిలో నడిపిస్తుంది. ఆ వాక్యమే మనకు మార్గము చూపిస్తుంది. ఆ వాక్యము మనకు ప్రతి వారము, శనివారము, ఆదివారము ప్రకటించబడతా ఉన్నది. అనేకమైనటువంటి రీతులుగా దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు, ఆ వాక్యము ఏదో కాలక్షేపానికి వినడం కాదు, దేవుని మందిరంలోనికి వచ్చాం కాబట్టి ఏదో వినడం కాదు. ఏకాగ్రత కలిగి మన మనస్సు పెట్టి దేవుని మాటలు ఆలకించాలి. ఆ మాటలు మన హృదయాల్లో ఫలింపజేసుకోవాలి. ఆ మాటలను అనుసరించి మనము ముందుకు సాగాలి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినకూడదు. ప్రియులరా, ఒక ఆమె ఇలాగే పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే మరి ఆయన దీర్ఘంగా ప్రసంగించేసరికి ఎవ్వరూ లేరట, అందరూ వెళ్ళిపోయారట. అయినా ఆయన ప్రసంగం మాత్రం మాంతలేదు, అలాగే ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక్క ఆమె మాత్రం అక్కడే కూర్చుని, అందరూ వెళ్ళిపోయినా సరే ఆ ఒక్క ఆమె అలాగే ఏడుస్తూ, పాస్టర్ గారు ఇంక ఏడుస్తా కూర్చుండిపోయిందట. అప్పుడు పాస్టర్ గారు ప్రసంగం ముగించేసాక ఆవిడ దగ్గరికి వచ్చాడట. వచ్చి, అమ్మ అందరూ వెళ్ళిపోయినా నాకు బాధ లేదమ్మా, నువ్వన్నా వాక్యం విన్నావు, నువ్వన్నా మరి పశ్చాత్తాప పడుతున్నావు, నీ ఒక పాపి రక్షించబడితే చాలమ్మా నా ప్రసంగానికి సార్థకత కలుగుతుంది అని ఆమెను అడిగితే, అమ్మ ఏ మాట నీతో మాట్లాడిందమ్మా, ఏ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడ్డావు, ఏ వాక్యం ద్వారా నీకు ఇంత దుఃఖం వచ్చింది నాకు చెప్పమ్మా అని పాస్టర్ గారు అడుగుతుంటే ఆమె అన్నదట, మీ గెడ్డమండి మా మేకపోతు గెడ్డంలాగా అచ్చు అలాగే ఉందండి. ఆ మేకపోతు వారం క్రితం తప్పిపోయిందండి, ఆ మేకపోతు గుర్తొచ్చి ఏడుతున్నాను బాబా అన్నదట. చూసారా, కొంతమంది దేవుని మందిరంలోనే ఉంటారు, మనసులు ఎక్కడెక్కడో ఉంటాయి. ఆమెను చూసి పాస్టర్ గారు మోసపోయాడు. అమ్మో, దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా వింటుందో. మనం కూడా దేవుని మందిరంలోనే ఉంటాం, కానీ మన మనసులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇక్కడ గడిపేది చాలా తక్కువ సమయం. నిజమే, మీరు చెప్పింది కూడా విలువైన సమయం. ఈ సమయం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మాటల మీద ఉండాలి, ఎక్కడెక్కడో ఉండడం కాదు. ఒక ఆమెమో ఇంకో మాట చెప్పిందట, అది పూర్వపు సంగతులేండి. చేప అయ్యగారు మీకోసం కాదు కానీ నేను ఉండడం, మీరు పక్క తప్పుకుంటే మీరు నిలబడిన చేప పట్టుకెళ్తారని ఉందన్నా అన్నదట.
ఆవిడ కూడా చివరిదాకా ఉంది. ఎందుకు ఉందంట? ఆ పాస్టర్ గారు కాలు కింద చాప వేశారంట. మరి ఇదివరకు అంతే, ఎవరి చేపలు వాళ్ళే తెచ్చుకునేవారు ప్రార్థనలకి. ఇంతకీ అందరి చేపలు అందరి కింద వేసుకుని కూర్చున్నారు. ఎవరి చేప తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ వెళ్తాకలేదు. పాస్టర్ గారు ఆ చేప మీదే నుంచుని ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. ఈవిడ ఆఖరి వరకు ఉండిపోయిందట. అమ్మ, నువ్వు ఉండిపోయావు ఆఖరి వరకు, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అంటే అప్పుడు ఆవిడ అన్నదంట, మీరు కాస్త పక్కకు తప్పుకుంటే ఆ చేప పట్టుకుని నేను కూడా వెళ్ళిపోతాను అన్నదంట. ఇలాంటి వారు లేకపోలేదు. మనం దేవుని మందిరంలో గడిపే సమయమే చాలా తక్కువ. ఆ సమయంలోనూ కూడా బయటికి 2 సార్లు, లోపలికి 2 సార్లు, పక్క వాళ్ళతో మాటలు, ఎక్కడెక్కడికో మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నాడు ఒక ఆయన. అంటే దేహం ఇక్కడే ఉంటుంది, మన మనసు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అలా కాదు కానీ ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట స్థిరమైనది, దేవుని మాట నిలకడగలిగినది, అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. ఆ మాట ఏంటంటే, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. ఆయన మన యందు ఉంటే గొప్ప మేలు మనం పొందుకోగలుగుతాం. ప్రియులరా, ఆయన మన యందు ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడు, మనకు విరోధి ఎవడో ఉండడు. ఆయన మన పక్షంగా ఉంటే, ఆయన యందు మనం ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. ఆయన యందు నీవు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. ఆయన యందు నీవు నిలిచి ఉంటే రాకడ రోజున ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యముగా నీవు నిలబడగలుగుతావు. అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. విన్న వాక్యమును బట్టి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం.